హల్లెలూయా. ఇప్పుడు మనము సబ్జెక్టులకు వద్దామండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలకి 5 కిరీటాలు ఇవ్వబడుతుంది. ఎన్ని కిరీటాలండి? 5 కిరీటాలు. నేను అన్ని కిరీటాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. మన్నా జూబ్లీ విశ్వాసులు అందరూ కూడా ఈ 5 కిరీటాలు మీరు స్వాధీనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కిరీటంతో తృప్తి పొందితే అది బాగలేదు. ఈ భూమి లేని ఈ 5 కిరీటాలు మనము సంపాదించుకోవాలి. మొదటి కిరీటం అండి, చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. మొట్టమొదటి కిరీటం పేరేంటి? చూడండి అందరూ కూడా, ఏం కిరీటం? దీని పేరు నీతి కిరీటం అండి. దేవుడు మనకి మొట్టమొదటి కిరీటం ఏంటంటే నీతి కిరీటం. ఎందుకంటే నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. చాలా రకాలైన ఆకర్షకమైన విషయాలు వస్తూ ఉంటాయి లోకంలో. యేసు ప్రభుని విడిచిపెట్టే పోరాటాలు, సైతాను ఆత్మచేత నింపబడిన వారు మనతో పోరాటాలు చేయడానికి వస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది, మంచి పోరాటం పోరాడి వారి విశ్వాసాన్ని అంతం వరకు కాపాడబడిన వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. అన్యుల విధానాల్లో, లోక విధానాల్లో, సైతాన్ చెప్తున్న విధానాల్లో మనము కానీ మీరు కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినట్లయితే ఈ నీతి కిరీటము మీలో నుంచి తొలగించబడుతుంది. అంతం వరకు కూడా మీరు యేసు ప్రభు కొరకు మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలి. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. యోబు సమస్తమును కోల్పోయాడండి, సమస్తమును కోల్పోయాడు. ఆఖరికి యోబు భార్య అంటది, ఇంకెందుకు నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇంకెందుకు, అంతా పోగొట్టుకున్నాం కదా, 10 మంది పిల్లలకు పోగొట్టుకున్నాము, మన ఇల్లు పోగొట్టుకున్నాము, సమస్తం పోగొట్టుకున్నాం, ఇంకేముంది మనకి? అప్పుడు యోబు అంటాడు, పిచ్చిదానా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. యోబు నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు. నీతి కిరీటముని సంపాదించాలి ప్రతి క్రైస్తవుడు. ఎన్నో శోధనలు రావచ్చు, బంధువులు, స్నేహితులు, లోక విధానాలు, లోక ఆచారాలు, లోక పద్ధతుల్లోకి నడిపించడానికి, మీ అవిశ్వాసం నడిపించడానికి, అనేక రకాలైన విగ్రహారాధనకి సంబంధించినవి, లోకానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని నడిపించడానికి సైతాను ప్రయత్నం చేసేటప్పుడు మీరు గుర్తించాల్సిందంటే ఈ నీతి కిరీటాన్ని నేను విడిచిపెట్టడానికి లేదు అని నమ్మాలి. దేవుని బిడ్డలారా, నీతి కిరీటం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నీతి కిరీటముని సంపాదించుకున్న వాడు నిత్యత్వంలో కూడా నీతి కిరీటం నీలో నుంచి తొలగించడానికి ఎవరుగుండ కాదు. హల్లెలూయా. మొదటి కిరీటం పేరేంటి? నీతి కిరీటం. అందరు నోట్ తెచ్చి చెప్పండి, నీతి కిరీటం.